పెద్ద పెద్ద పాస్టర్ దగ్గరికి వెళ్ళారు. కొన్ని వందల కోట్ల రూపాయలు ఆయన సంపాదించుకుంటున్నాడు. వాళ్ళు కాంట్రిబ్యూట్ చేస్తున్నారు. దానివల్ల మీకు వచ్చిన నష్టం ఏమైనా ఉందా? నాకు వచ్చిన నష్టం ఏమైనా ఉందా? దేనికి కాంట్రిబ్యూట్ చేస్తున్నారు? దేనికైనా కాంట్రిబ్యూట్ చేస్తున్నారు. అది అబద్ధం చెప్తున్నాడో లేదా నిజం చెప్తున్నాడో, గుడి కట్టడానికో, అది పోషింపబడ్డానికో, లేదు అని అంటే వీళ్ళలో వాళ్ళే ప్రేరేపించబడి ఇస్తున్నారో, మొత్తం మీద ఇస్తున్నారు వాళ్ళకి. వందల కోట్ల కొద్దీ వెళ్తున్నాయి కానుకలు. దానివల్ల మీకు వచ్చిన నష్టం కానీ నాకు వచ్చిన నష్టం కానీ ఏమైనా ఉందా? వాళ్ళకి నచ్చి, వాళ్ళు ఇష్టపడి, వాళ్ళ సంపాదన వాళ్ళు పట్టుకెళ్ళి అక్కడ ఇస్తున్నారు. వాళ్ళకి కావాల్సినటువంటి హోప్ ఇస్తున్నాడో, లేదా మభ్య పెడుతున్నాడో, ఇంకోటి పెడుతున్నాడు, కానీ అందులో వాళ్ళు ఆనందంగా ఉన్నారు. దానివల్ల ఏమైనా మనకు నష్టం ఉందా? వాళ్ళు ఎవరండి? ఎవరైనా కానివ్వండి, వాళ్ళు నా భారతీయులు కదా, వాళ్ళు మా హిందువులే. పాస్టర్ గారు మీ భారతీయుడు కదా? కాదు. ఎందుకంటారు? ఎలాగంటారు? స్వార్థం కోసం హిందుత్వాన్ని దూషిస్తూ హిందుత్వం మీద ద్వేషం పెంచి ఒక సమూహాన్ని తయారు చేస్తున్నాడు. వాడు చెడిపోయాడు, జాంబీ వైరస్ అయిపోయాడు. ఈ వైరస్ని అందరిలోకి ఎక్కిస్తున్నాడు. ఇప్పుడు మీరు జాంబీ సినిమాలు చూస్తే అప్పటిదాకా మనతో స్నేహం చేసినోడే ఈ వైరస్ ఎక్కగానే వాడు కొరికేస్తాడు, కొరికి రక్తం తాగాలని చూస్తాడు. ఇప్పుడు మనోడే కదా అని చెప్పి రక్తం తాగనిస్తామా? ఓకే, అది బోరింగ్ కూడా అయిపోయింది. మార్చండి ఆ బోర్డుని. ఏదండి జాంబీ అని బోర్డుని మార్చేయండి. ఇంకోటి ఇది అందరికి రీచ్ అవ్వాలి కదా. రీచ్ అయిపోయింది. ఇప్పుడు మీలాంటి వాళ్ళకి రెగ్యులర్గా చూసేవాళ్ళు తెలుసు. ఇప్పుడు జాంబీ వైరస్ అని మీరు పల్లెటూరులోకి వెళ్ళి చెప్పండి, వాళ్ళకి అర్థం కాదు కదా. అది జాంబీ వైరస్ అనే కాన్సెప్ట్ అందరికీ అర్థం కావాలి. వాడు పాస్టర్ అనేవాడు ఎవరైతే హిందుత్వ దోషం చేస్తున్నాడో వాడు జాంబీ వైరస్. వాడు ఆ వైరస్ని అందరికి ఎక్కియాలని చూస్తున్నాడు. వాడు భారతీయుడైనా హిందూ అయినా ప్రమాదకరం. అయితే వాడి ఆ వైరస్ వల్ల ఇంపాక్ట్ అవుతుంది అమాయకమైన విక్టిమ్స్. వీళ్ళందరూ కూడా భారతీయులే, మా హిందూ సోదరులే. ఇప్పుడు సడన్గా ఆకాశం నుంచి ఊడిపడ్డారు అనుకోండి జనం, ఆ జనాన్ని మార్చుకుంటున్నాడు, వాళ్ళు వచ్చి డబ్బులు ఇస్తున్నారు, వాళ్ళు ఏదో మాట్లాడుకుంటున్నారు అనుకున్నాం, మా సంబంధం లేదు. కానీ ఇప్పుడు కేవలం హిందుత్వం మాత్రం ప్రమాదంలో లేదు, భారతదేశం యొక్క సార్వభౌమాధికారం అది కూడా ప్రమాదం. దాని ఉనికికి కూడా హిందుత్వం ఎలా అంటారు? హిందుత్వం బలంగా ఉన్న చోట్లే దేశం సమైక్యంగా ఉంటుంది. ఎక్కడైనా సరే హిందుత్వం వీక్గా ఉన్న చోట్ల, నాగాలాండ్ తీసుకోండి, క్రైస్తవులు జనాభా పెరిగారు. ఏమంటున్నారు వాళ్ళు? మాకు సెపరేట్ కంట్రీ కావాలన్నారు. నాగాలాండ్ ఫర్ క్రీస్ట్ ఉద్యమాలు జరుగుతున్నాయి. అక్కడ సాయుధ పోరాటాలు గన్నులు పట్టుకుని ప్రచారం చేస్తున్నారు, ఉద్యమాలు చేస్తున్నారు. ఎందుకని? క్రైస్తవ జనాభా పెరిగారు. మీ భయం అదంటారా? అలా జరుగుద్దంట. అది కూడా ఒక ప్రమాదం అండి. ఇప్పుడు కేవలం హిందుత్వానికి కాదు, దేశం మొక్కలైతే. అంబేద్కర్ ప్రకారం క్రైస్తవులకు పోరాట పట్టుమే లేదనేసి చెప్పారు. క్రైస్తవులకు ఉండదు, కానీ వాళ్ళని నడిపించే ఆర్గనైజింగ్ వ్యవస్థ ఉంటుంది కదా. ఇప్పుడు సమస్య ఏంటంటే వీళ్ళు సొంత బుర్రతో ఆలోచించరు. అంబేద్కర్ గారు చెప్పింది ఏంటి? వీళ్ళు సమస్య మీద పోరాటంకి వస్తావా, ఆదివారం చర్చికి వెళ్తావా అంటే చర్చికే వెళ్తానంటాడు. అంటే చర్చి కంట్రోల్లో ఉంటారు తప్ప వీళ్ళు విచక్షణతో ఆలోచించరు. ఈ చర్చి యొక్క ఆర్గనైజింగ్ వ్యవస్థ ఎవరి కంట్రోల్లో ఉంటుంది? కొన్ని విదేశాల చేతుల్లో ఉన్నాయి. అంటే విదేశాల నుంచి ఇక్కడ నడిపించే వ్యవస్థలు ఉన్నాయి. అది దేశానికి ప్రమాదం అంటున్నా. ఇప్పుడు కేరళలో కొన్ని ప్రాంతాల్లో వేర్పాటువాదం వచ్చింది. అలాగే ఇప్పుడు ఎక్కడైతే అన్య మతస్థులు, ఇప్పుడు పశ్చిమ బెంగాల్ తీసుకోండి, ఒక హిందూ మైనారిటీ ఎక్కడైతే జరుగుతుందో అక్కడ దేశాన్ని విడగొట్టేయండి అంటున్నారు. మొక్కలు చేయండి. ఎప్పుడైనా సరే ఫ్యూచర్లో ఎప్పుడైనా భారతదేశం మొక్కలైతే మతం పేరు మీదే జరిగింది. మన చరిత్రలో జరిగింది అది కాదా? మతం పేరుతో దేశం మొక్కలు అవ్వలేదా? ఇప్పుడు పాకిస్తాన్, బంగ్లాదేశ్ అక్కడ అందరూ హిందువులు ఉన్నారు. ఫ్యూచర్లో కూడా ఆ థ్రెట్ ఉందండి ఖచ్చితంగా. ఇప్పుడు పిడి సుందరరావు నేను అనుకోవడం ప్రకారం హైందవ సోదరులు అంత వీక్గా ఉన్నారా? దేనికి? ఎవరో ఒకరు ప్రలోభ పెట్టి వెంటనే లాక్కెళ్ళిపోతే మొత్తం క్రైస్తవ అంటే వీళ్ళు ఎక్కువగా మెజారిటీలోకి వెళ్ళే అవకాశం ఏమైనా ఉందని మీరు భయపడుతున్నారా? అంటే ఆ పవర్ మన గ్రంథాల్లో లేదంటారా? అంటే మీ గ్రంథాల్లో లేదంటారా? దీని మీద నేను 2 నిమిషాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రశ్న చిన్నదే, ఆల్రెడీ చాలాసార్లు మాట్లాడింది. ఇది బైబిల్లో యేసు కూడా చెప్పాడు, ఇరుకు మార్గంలో ప్రవేశించండి, జీవానికి పోయే మార్గం ఇరుగ్గా ఉంటుంది, నరకానికి పోయే మార్గం విశాలంగా ఉంటుంది అని చెప్తాడు. అంటే అబద్ధానికి ఉన్నంత పవరు, దానికి ఉన్నంత ప్రచారం, సత్యం అంత తొందరగా నాటదు మెదడులోకి. ఇప్పుడు మా భగవద్గీత కూడా అదే చెప్తుంది, మా భాగవతం కూడా అదే చెప్తుంది. భాగవతం స్పష్టంగా చెప్పింది, కలియుగంలో పాషాణ మతాలు పడతాయి, మనిషి యొక్క ఆయుః ప్రమాణాలు కానీ శక్తి సామర్థ్యాలు కానీ అన్నీ కూడా క్షీణించిపోతాయి. సత్యయుగంలో 4 రెట్లు ఉంటే అక్కడి నుంచి 2 రెట్లు అట్లా కుచించుకుంటూ వస్తుంది. సత్యయుగం అంటే భగవంతుడు శాసించలేడా దాన్ని అని కుచించుకోకుండా శాసించలేడా? అది అదే మన భగవంతుడు జీవుడి యొక్క కర్మలని, అంటే మనిషి యొక్క కర్మలకి ఫలితాలను ఇస్తాడు, కానీ ఆ కర్మ చేసే అధికారం, విచక్షణ మన చేతుల్లోనే ఉంది. ప్రతి దాంట్లో ఆయన ఏలుబెట్టి కెలగడం. కాబట్టి యుగ ధర్మం ప్రకారం మనుషుల యొక్క ఆయు ప్రమాణాలు, విచక్షణ, సామర్థ్యం అన్నీ కూడా క్షీణించిపోయాయి. వీళ్ళు ఏదైతే ఎక్కువగా మోసాలకి అట్రాక్ట్ చేస్తాయో అటువైపుకి వెళ్ళిపోతారు.
అంటే యాక్చువల్ ఏంటంటే మీరు విచక్షణ సామర్థ్యం అంటున్నారు కదా, ఉమ్, సామర్థ్యం క్షీణించింది, నేను అగ్రీడ్. ఉమ్. ఒకప్పుడు ఉన్నటువంటి సామర్థ్యం మనకు లేదు, అంటే శారీరకంగా. మానసికంగా కూడా మానసికంగా 10 రెట్లు ఎదిగాం మనం ఈ రోజున. లేదు. మానసికంగా అది ఎదిగామండి. కాదు కాదు ఈ రోజు మేము మానసికంగా ఎదిగాం కాబట్టి ఎంత డెవలప్మెంట్ మనం చూడగలిగాం. ఇప్పుడు మీ బైబిల్ ప్రకారం ఏంటంటే ఈ రోజు మనం ప్రపంచాన్ని ఏలగలిగే స్థాయికి లేదండి. వెళ్ళాం. లేదు సామర్థ్యం లేదంటారు. చెప్తానండి. మీ బైబిల్ ప్రకారంగా మానవ జాతి విస్తరణ అనేది ఆరోహణ క్రమంలో జరిగింది. ఆరోహణ అంటే కింద నుంచి పైకి ఎదగటం. ఫస్ట్ ఆది మానవుడు వచ్చాడు, అక్కడి నుంచి రాతి యుగం వచ్చింది, అక్కడి నుంచి ఏదో నుప్పులు తయారు చేసుకుని వంట చేసుకోవటం. దేని ప్రకారం ఇది? సైన్స్ లేదా మీ సైన్స్ ప్రకారం. సైన్స్ ప్రకారంగా లేదా మీ బైబిల్ ప్రకారం ముందు ఆది మానవుడు ఆకులు కట్టుకున్నాడు, తర్వాత చర్మపు చొక్కాలు చేసుకున్నాడు, అక్కడి నుంచి ఇల్లు కట్టుకోవటం, పశువు పోషణ ఇవి మొదలైంది. ఇలా ఆరోహణ క్రమంలో జరిగింది. హిందుత్వం ప్రకారం ఏంటంటే అవరోహణ క్రమంలో జరిగింది. ఫస్ట్ సత్యయుగంలో డైరెక్ట్గా భూమి మీద ఉన్న వాళ్ళకి దేవతలకి కూడా రిలేషన్స్ ఉండేవి. ఇక్కడి నుంచి అక్కడికి రాకపోకలు ఉండే. మీ బైబిల్ని మీరు మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నారేమో ఈ థియరీ విషయంలో. ఎందుకు? ఎలా అంటే నేను బైబిల్ వద్దనుకున్నాను కదా ఈ డిస్కషన్లో, కానీ నేను చిన్న విషయం అంటే ఆల్రెడీ మానవుడు అనేటువంటి వాడు పరతత్వంలో సంకల్పంలో ఉన్నాడు అనేటువంటిది బైబిల్ బోధిస్తుంది. ఏమండి? అంటే అతను కూడా ఎక్కడి నుంచి వచ్చినట్టు? సంకల్పం అంటే దేవుని సంకల్పం అంటే పరమలోనే ఉన్నాడని అర్థం. అంటే పుట్టక ముందు ఎక్కడ ఉన్నాడు? అది కూడా ఇప్పుడు మీరు చెప్పిన థియరీకే కదా రీచ్ అవుతుంది. లేదు, భూమి మీద మానవ జాతి ఆవిర్భావం దగ్గర నుంచి మానవుడు కూడా తన సంకల్పమే. అంటే ఇంకొక రిఫరెన్స్ కోట్ చేస్తాను ఇక్కడ. చెప్పండి. ఈ పండు తిన్న తర్వాత ఆయన మంచి చెడ్డలో తెలుసుకున్నారు అనేటువంటిది ఉంటుంది బైబిల్లో. ఆయన చివరికి వచ్చి చిన్న కంక్లూజన్ ఇస్తాడు దేవుడు. మంచి చెడుల విషయంలో ఆదాము మనలో ఒకని వంటి వాడయ్యను అంటాడు. అంటే ఈయన కూడా ఏం చేస్తున్నాడు? తన మనిషిని ఏ విషయాల్లో అయితే అవేర్నెస్ పెరుగుతుందో ఆ విషయాల్లో తనతో సమానుడు అని చెప్పి. అంటే దాని అర్థం ఏంటి తెలుసా? ఆదాము దేవుడి స్థాయికి వెళ్ళాడు కదా, మీ దేవుడు ఆదాము స్థాయిలో ఉన్నాడు అర్థం. మీరు అనొచ్చు, తప్పేం లేదు. అంటే ఆదాముకి ఎంత శక్తి సామర్థ్యాలు ఉన్నాయో మీ దేవుడికి అంత అన్ని శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. మనలో ఒకటి వంటి వాడు ఆయన అంటే రైట్, మనలో ఒకరి వంటి వాడుగా అన్నాడు తప్ప ఆదాములో మనం ఒకరి వంటి వాడు అనలేదు. అంటే కరెక్ట్ చేసుకోండి ఒకసారి. మనతో ఈక్వల్ అయిపోయాడు. కాదు కాదు, ఇంకా నిత్య జీవానికి సంబంధించిన పళ్ళు కూడా తినేస్తాడేమో. ఒక్క విషయమేలోనే అప్పటికి ఒకే విషయం, మంచి చెడుల విషయం. ఇప్పుడు మీరు చెప్తే నాకు బైబిల్ ప్రకారం అక్కడ వరకు ఆ పాయింట్ వరకు ఆలోచిస్తే ఇప్పుడు చెప్పిన పాయింట్ అనమాట. ఆదాము స్థాయిలో ఉన్నాడు మీ దేవుడు అని అర్థం అవుతుంది అక్కడ. కాదండి, ఆదామును తన స్థాయికి తీసుకెళ్ళాడని అర్థం. మీరు ఒకసారి రిఫరెన్స్ చదవండి. మీరు దాన్ని మళ్ళీ ఎగ్జాక్ట్గా రివర్స్ చేసేస్తున్నారు. రివర్స్గా సరే, ఇద్దరు ఈక్వల్ కదా, ఆదాము దేవుడు ఇద్దరు. ఆ విషయంలో అక్కడ వరకు ఎదిగాడు ఆదాము. ఇప్పుడు ఇంకా అనేక విషయాలు ఎదగాలి. అంటే బట్టలు కట్టుకోవడం, ఒంటి మీద బట్టలు లేవనే స్పృహ రావటమే మీ దేవుడితో సమానమేగా. ఆ జ్ఞానం ఉండడమే. మంచి చెడులు తెలిసేపటికి అదే దిగంబరత్వంగా ఉండకూడదు అనే స్పృహ రావటం మీ దేవుడితో సమానమే. స్పృహ వచ్చింది కాబట్టి అప్పటికి ఆ విషయాల్లో ఆ పర్టికులర్ విషయంలో సమానంగా వచ్చాడు. వీడికి ఎంతవరకు తెలిసింది? మీ దేవుడికి ఉన్న జ్ఞానం కూడా అంతేగా, దిగంబరంగా ఉండకూడదు. చాలా ఉంది కాబట్టి ఇక్కడ వరకు వచ్చాడు రా బాబు వీడు అని చెప్తున్నాడు. ఆడ ఇంకా అనేకమైన మెట్లు ఎక్కాలి. రాసిన రచయితకి స్పృహలో లేదు. సరే, ఓకే.